పాడుకొని నిన్నెత్తు బాత్తని. మీ ఇద్దరు ఏమవుతారు? వైఫ్ అండ్ హస్బెండ్. మీ పెళ్లి ఎక్కడ జరిగింది? మీ పెళ్లి ఎక్కడ జరిగింది? గుళ్ళోనా, చర్చిలోనా, లేకపోతే మీ ఇంటి ముందు తాటాకి పందిరేసుకొని చేసుకున్నారా? మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా? అట్లీస్ట్ పెళ్లి నాటి ఫోటోలు అయినా ఉన్నాయా? టెక్నికల్ గా మాకు పెళ్లి కాకపోయినా మేము ఆదర్శ దంపతులం. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని నా పేమెంట్ చెప్పండి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. శ్రీనివాస్ గారు నేను నా కొడుకు పుడితే జగన్ గారి పేరు పెట్టుకుంటానని వీడియో ప్లే చేస్తే ఐ విల్ గివ్ 1 crore టు దెమ్. ఎవరైతే ప్లే చేస్తే వాళ్ళకి. పేర్లు పెట్టుకోవడానికి నేనేమైనా అనామకున్నా, లేకపోతే నాకేమైనా చదువు లేదా? నేను వేస్ట్. ముందు 30 చెప్తా, తాయినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. కరెంట్ షాక్ తో చంపేసి పూడ్చి పెట్టిన దారుణ ఘటన కూకట్పల్లి పిఎస్ పరిధిలో కలకలం రేపింది. ఒక అమ్మాయిని చంపితే గానీ చాలా మంది వస్తారు సార్. ఏదో కట్టెతోనో కొట్టినాడనో నరికినాడనో. అబ్బాయిలు జర జాగ్రత్త. పెళ్లికి ముందే అమ్మాయిల అంగీకారం తెలుసుకుంటే బెటర్. వరుసగా భార్యల చేతిలో భర్తలు దారుణంగా హతమవుతున్నారు. చాలా మంది వస్తారు కానీ ఒక అబ్బాయికి ఇలా జరిగిందంటే కానీ ఎందుకోసం సార్ అంతమంది రారు? అంటే ప్రాణాలు ఒక్కటి ఓన్లీ అమ్మాయిలకైనా సార్ ప్రాణాలు, లేకపోతే మొగోళ్ళకు కూడా ప్రాణాలు లేదు. ఈ సోషల్ మీడియాలో పెళ్ళం మౌని చంపిన వీడియోలు చూసి నైట్ నిద్ర కూడా పడతలేదు మామ. దేవి, మనం లేచిపోదాం అనుకున్నాం కదా, నీ మొగుడు గుండ్రాయిలో కూర్చుని గులాబ్ జామ్ తింటున్నాడు ఎదురుగా. ఏం చెయ్యాలి? ఈ పాపను చూడలేదు. విడాకులు తీసుకునే ఆప్షన్ ఒకటి ఉంది, తెలుసా మీకు? కళ్ళు మూసుకుంటే అయ్యే గుర్తొచ్చినాయి మామ. గుర్తొచ్చినప్పుడు ఓటకాయలు వణుకుతున్నాయి మామ. ఆడముండలకి ఏం గుర్తుంది? అట్లా పెళ్లిళ్ళు చేసుకుంటారు, చంపుకుంటారు. జర ఆపురే బాబు, గ్యాప్ అన్న ఇయ్యర్రే. నా పేరు భవ్య. నేను భయాన్ని పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో యాక్సెప్ట్ చేయట్లేదని నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. హ్యాపీ మ్యారేజ్ లైఫ్, జాగ్రత్త ఉండు. ఏతుల పడి అనిమని అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ చంపి దెంగుతారు. ఎందుకమ్మా ఇప్పుడు నీ మొగుడిని చంపడం? అదే సార్ ఇప్పుడు హైటెక్ ఫ్యాషన్. ఓహో, హస్బెండ్ అంటే రబ్బర్ బ్యాండ్ లాంటోడు. టైట్ గా ఉంటే తెంచేయాలి. శోభన రోజు కత్తులు జాగ్రత్త చూసుకో, లేకపోతే ముందర ఉన్న మూట కోసి దెంగుతారు. తినేటప్పుడు ఆమె తిన్న తర్వాత నేను తిను, తాగేటప్పుడు ఆమె తాగిన తర్వాత నేను ఏంటి విషయమా? నా మీద, నా ప్రేమ మీద, ఈ హార్లిక్స్ మీద మీకు నమ్మకం లేదు కదా? లేకపోతే విషయం పెట్టి చంపి దెంగుతారు. లవర్లు ఎవరు ఉంటే ముందే కనుక ఉంటే వదిలేండి, లేకపోతే. అతనికన్నా తెలియనోడు ఎవడు లేడు బ్రో. తనకు కాబోయే భార్యకి లవర్ ఉన్నాడని తెలిసిన వెంటనే పేట్ల మీద పెళ్లి ఆపేసి వెళ్లి ఆ బాయ్ ఫ్రెండ్ కి ఇచ్చి పెళ్లి చేశాడు. అవసరాల తర్వాత పిల్ల దొరికిందన్న, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇల్లంతా కూడా సందడిగా ఉందన్న. పిల్లలందరూ డాన్స్ చేస్తాను. అక్క పిల్లగాళ్ళందరూ ఎడిపోతున్నారు, డాన్స్ చేస్తాను. నీ డాన్స్ గంగలవన్ రా. నువ్వు వేసుకునే పిల్లలతో లేసిపోతుంది అట్రా కట్టు. పిల్లలతో లేసిపోతుంది అట్రా కట్టు. అతను మరి నీకు బాధగా లేదని అడిగితే, బాధ దేనికి, నా లక్ వద్ద ఇంకా పెళ్లికి ముందే తెలిసిందే అన్నాడు. మనం ఇప్పటికి సీన్ అర్థమైపోయింది. ఈ పెళ్లి కానీ చేసుకుంటే ఏ డ్రమ్లోనో కూల్ డ్రింక్ తాగో లేదా ఏ కొండలోయల్లోనో సమయ తేల్తాడని. అబ్బాయిలు జర జాగ్రత్త. పెళ్లికి ముందే అమ్మాయిల అంగీకారం తెలుసుకుంటే బెటర్. తనతో ఉంటాను జీవితాంతం, కానీ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకుంటాను. వరుసగా భార్యల చేతిలో భర్తలు దారుణంగా హతమవుతున్నారు. పిల్లని నువ్వు పరుగులెట్టకురా పిచ్చనా కొడక. మరి తర్వాత ఏమైంది? తోడు తోడని నువ్వు తొందర పడకురా, దోలదిరిపోద్ది ఎర్రినా కొడక. కొడుకులు తల్లుల్ని, కోడళ్ళు అత్తల్ని కొట్టేటి చంపేటి రోజైతే వస్తుంది. కన్న తల్లుల్నే కూతుర్లు ఎట్లా చంపగలుగుతున్నారు? ఇట్ట తయారయ్యేనే మీరంతా.
సీరియల్ కిల్లర్స్ లాగా ఏ ఊరు మీది? ఎంతమంది దిగిరు మీరు బ్యాచ్? ఏం జరుగుతుందిరా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. अरे बेटा जुग जमाना बहुत खराब चल रहा है, ये रखो। आज तुम्हारा सुहागरात है, काम आएगा। अरे पापा, लेकिन मेरे पास तो है। वैसे आपको डर तो नहीं लग रहा है ना? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? अरे नहीं, डर क्यों लगेगा? तो लीजिए, दूध पी लीजिए। नहीं, आप पियो, मुझे दिक्कत है। वैसे आपको कुछ पूछना है तो पूछ सकते हैं। वैसे आपका कोई बॉयफ्रेंड तो नहीं है ना? नहीं। फिर ठीक है। ఏంటండి మళ్ళీ సీరియస్ గా పెట్టారు? నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. वैसे मैं आपके लिए कुछ लाया हूँ। मैं भी आपके लिए कुछ लाई हूँ। अच्छा, बेबी। इंस्पेक्टर साहब, ఆడవాళ్ళకి అసలు ఏమైంది? మెయిన్ గా ఈ పెళ్ళైన ఆడవాళ్ళకి 2025 ఏ దయ్యం పట్టించు. పాలతు లంజడు అగోరిగాడు అబ్బాయిల మీద చేతబడి చేపించినట్టును, ఈ లంజమూడలు అందరూ అబ్బాయిలను చంపడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు. వాళ్ళ హస్బెండ్ ని లవర్ తో అలాగే కాంట్రాక్ట్ కిల్లర్స్ తో అయితే చంపించేసింది. అయితే అమ్మాయిలు చాలా డేంజర్ గా ఉన్నారు నాన్న కదా. దారుణంగా వాళ్ళ లవర్ తో కలిపి చంపించేసింది సోనం. లక్నో గన్ షాట్ కేస్. పెళ్ళైన 15 రోజులకే హస్బెండ్ ని వైఫ్ లవర్ తో కలిపి కాంట్రాక్ట్ కిల్లర్ ని హైర్ చేసి మరీ చంపించేసింది. మేనల్లుడితో అఫైర్ పెట్టుకుని ఆ విషయం వాళ్ళ హస్బెండ్ కి తెలిసిపోయింది అని చెప్పి ఆ అఫైర్ పెట్టుకున్న మేనల్లుడితో కలిపి వాళ్ళ మొగుడిని అయితే చంపించేసింది. ఇండియన్స్ కోసం బార్డర్ లో ఫైట్ చేశారు. అతనికి ఏం జరిగింది? ఇలా బాడీని పీసెస్ కింద కట్ చేసి వాళ్ళ ఆవిడే చంపేసింది. ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ కిల్స్ హర్ హస్బెండ్. 6 నెలలు 6 స్టోరీలు. ఎన్ని చూడాలి? బయటకు వచ్చినవి బయటికి రా. ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని కూడా అఫైర్లు పెట్టుకున్న వైఫ్లు వాళ్ళ హస్బెండ్ ని చంపేసినట్టు. ఇది ఒక